నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ విజయ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ చింతా రాజశేఖర్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, తెలంగాణ, బెంగళూరు ఇలాంటి మహానగరాల్లోనే 2500 ఎకరాల్లో ఎయిర్పోర్ట్స్ ఉంటే అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు జస్ట్ కోయంబత్తూరులో 500 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ చాలు అనుకున్న ఆయన ఇప్పుడు అమరావతిలో 5000 ఎకరాల్లో ఎయిర్పోర్ట్ కట్టాలనుకోవడం గొప్ప విషయం అని అనుకోవచ్చా? మీరేమంటారు? చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పాలంటే, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజన జరిగిపోయిందమ్మా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ బాధతో ఉన్నారు, దుఃఖంతో ఉన్నారు. చంద్రబాబు నాయుడు మాత్రం చిరునవ్వులు చిందిస్తూ అయింది ఏదో అయిపోయింది, రాష్ట్రానికి కొత్త రాజధాని కావాలి, కొత్త రాజధానికి 5 లక్షల కోట్లు కావాలి అన్నారు. అంటే రాష్ట్రం విడిపోవడం వెనకాల చంద్రబాబు నాయుడు ఎంత సంతోషపడుతున్నారో మనం కనుక సూక్ష్మంగా విశ్లేషిస్తే, శ్రీకృష్ణ కమిషన్కి మొట్టమొదటి లెటర్ ఇచ్చింది రాష్ట్ర విభజనకు అనుకూలంగా చంద్రబాబు నాయుడు గారు. అన్ని పార్టీలు ఇచ్చాయి, ప్రజారాజ్యము, వైసీపీ అన్నీ ఇచ్చాయి, అందరూ లెటర్ ఇచ్చారు. కానీ రాష్ట్రం విడిపోతే 5 లక్షల కోట్ల రాజధాని కావాలన్నది చంద్రబాబు నాయుడు మాత్రమే. 5 లక్షల కోట్ల రాజధాని కోసమే విభజన లెటర్ ఇచ్చాడు అని దాన్ని కనెక్ట్ చేసుకోవచ్చు మనం. అందరూ ఎవరు జగన్మోహన్ రెడ్డి కానీ, లేకపోతే చిరంజీవి అప్పుడులో ప్రజారాజ్యం పార్టీ కానీ, సిపిఐ సిపిఎంలు కానీ ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్కి 5 లక్షల కోట్ల రాజధాని కావాలని ఎవరూ అనలేదు. చంద్రబాబు నాయుడు ఒక్కడే అన్నాడు. అంటే రాష్ట్ర విభజన లెటర్ ఇచ్చేటప్పుడే ఆయన మైండ్లో 5 లక్షల కోట్ల రాజధాని కట్టొచ్చు అంటే 5 లక్షల కోట్ల రాజధాని కట్టడం కోసం రాష్ట్రాన్ని ముక్కలు చేసేందుకు లెటర్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు. సో రాష్ట్ర విభజనకి బీజమే ఈ రాజధాని దోపిడీ. ఈ రాజధాని దోపిడీ కుట్ర ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర విభజనకు కారణం. అంటే చంద్రబాబు నాయుడు ఏమంటుంటే, హైటెక్ సిటీలో పీల్చాల్సింది లాగి పిప్పి చేస్తాము, ఇక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర లాగాల్సింది లాగి పిప్పి చేస్తాము, ఇక్కడ హైదరాబాద్లో ఏమీ లేదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోతే ఒక కొత్త రాజధాని కట్టొచ్చు, ఆ కొత్త రాజధానిలో మనం ఎంతైనా దోచుకోవచ్చు అనే మైండ్, ఆయన ఆలోచన మైండ్లో ఉంది, ఆ కుట్ర ఉంది. ఎందుకంటే రాష్ట్ర విభజన అయిపోయిన తర్వాత మొట్టమొదటి రియాక్షన్ ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం నూతన రాజధానికి 5 లక్షల కోట్లు కావాలి. 5 లక్షల కోట్లు ఎందుకు వద్దామో, మహా అయితే 10,000 కోట్లు చాలు. కానీ ఆయన బ్రెయిన్లో ఆ స్కెచ్ ఉంది. సో రాజధాని ఎక్కడ కట్టాలని కేంద్ర ప్రభుత్వం చెప్పింది, ఎక్కడైతే ఎయిర్పోర్ట్ ఉందో, ఎక్కడైతే రైల్వే స్టేషన్ ఉందో, ఎక్కడైతే రోడ్ కనెక్టివిటీ ఉందో, ఎక్కడైతే డ్రింకింగ్ వాటర్ ఉందో, ఇక్కడ ఉన్న చోట రాజధాని కట్టమని చెప్పింది. కానీ ఆల్రెడీ ఎయిర్పోర్ట్ ఉన్న చోట, ఆల్రెడీ రైల్వే స్టేషన్ ఉన్న చోట, ఆల్రెడీ రోడ్ కనెక్టివిటీ ఉన్న చోట రాజధాని కడితే, ఎయిర్పోర్ట్ కట్టడానికి కొత్త ఎయిర్పోర్ట్ కడితేనే కాంట్రాక్ట్లు వస్తాయి, కాంట్రాక్ట్లో డబ్బులు మిగులుతాయి, మన వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇచ్చుకోవచ్చు, దాంట్లో కమిషన్లు దొబ్బచ్చు. అలాగే కొత్త రైల్వే స్టేషన్ కడితేనే కాంట్రాక్ట్లు వస్తాయి, కాంట్రాక్ట్లు కొత్త వస్తేనే దాంట్లో మన వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇచ్చుకోవచ్చు, వాళ్ళ దగ్గర డబ్బులు దొబ్బచ్చు. అట్లా అన్ని కొత్త కట్టే ప్రదేశంలోనే రాజధాని కట్టాలని ఎందుకు డిసైడ్ అయ్యాడంటే, ఇక్కడ దోపిడీకి ఆస్కారం ఉంది. సో ఇక్కడ ఇప్పుడు కట్టే రాజధానిలో భవనాలు కూడా, మీకు తెలంగాణ అసెంబ్లీ ఉంది, 1,00,000 SFT అనుకుంటా నాకు తెలిసి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తెలంగాణ సెక్రటేరియట్ 1,00,000 SFT. ఆంధ్రప్రదేశ్ కూడా 1,25,000 SFT చాలు. 5 లక్షల SFT కడుతున్నాను ఆయన. 5 లక్షల SFT అవసరం లేదు, కానీ ఎక్కువ విస్తీర్ణం కడితే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టవచ్చు, ఎక్కువ డబ్బులు ఖర్చు పెడితే ఎక్కువ కాంట్రాక్ట్లు ఇచ్చుకొని ఎక్కువ కమిషన్లు దొబ్బొచ్చు. అవసరం లేకపోయినా కానీ అతిపెద్ద బిల్డింగ్లు ఎందుకు కడుతున్నాడు అంటే, ప్రజలనేమో చెవులో ప్రపంచ స్థాయి భవనాలనే మభ్యపెట్టి, మీకు అవసరం ఎంత, 10 మంది కూర్చోడానికి ఒక రూమ్ కావాలమ్మా, ఎంత 1000-1100 SFT సరిపోతుంది, కానీ నేను 10,000 SFT కడతా అంటున్నాడు. ఏంటంటే ప్రపంచ స్థాయి రాజధాని అంటున్నాడు, కానీ అక్కడ దాని వెనకాల అవసరం లేదు. 1,500 SFT అవసరము, కానీ పెద్దది కడితే ఎక్కువ కాంట్రాక్ట్ ఇవ్వచ్చు, ఎక్కువ కోట్లు తీసుకోవచ్చు, ఎక్కువ కోట్ల కమిషన్గా వస్తాయి. సో పెద్ద కట్టడాలు కట్టడం వెనుక ఉద్దేశం ఏంటంటే, భారీ స్థాయిలో మీరు ఎక్స్పెండిచర్ చేసి దాంట్లో మీరు అవినీతి చేసేందుకు భారీ స్థాయి, ఎంత ఎక్కువ ఖర్చు పెడితే అంత అవినీతి స్కోప్ ఉంటుంది. 100 రూపాయల్లో మీరు పెట్టారనుకోండి, 50 రూపాయలు దోచుకోవచ్చు. 1,00,000 రూపాయలు ఖర్చు పెడితే 50,000 దోచుకోవచ్చు. అందుకని ఎక్కువ ఖర్చు పెడుతున్నాడు అవసరానికి మించి. దానికి బెస్ట్ ఉదాహరణ ఏంటంటే, రోడ్డు వేస్తున్నాడు. ఇప్పుడున్న అమరావతి ట్రాఫిక్కి 60 అడుగుల రోడ్డు చాలు.
60 ఫీట్ రోడ్డు, 30 ఫీట్ వెళ్ళడానికి 30 ఫీట్ రావడానికి. పాత రోజుల్లో సింగిల్ రోడ్ అనేవారు కదా, అది చాలు. ఎందుకంటే మహా అయితే రోజుకు 25 కార్లు 100 బైకులు వెళ్తాయి, అంతకుమించి ట్రాఫిక్ లేదు అక్కడ. ట్రాఫిక్కే లేదు, జనాలే లేరు కాబట్టి ట్రాఫిక్కే లేదు. కానీ ఈయన 60 అడుగుల రోడ్డు ఇట్లా 600 అడుగుల రోడ్డు వేస్తున్నాడు. అంత ట్రాఫిక్ లేదు కదా, ఎందుకు అంత రోడ్డు వేస్తున్నావు అంటే 100 సంవత్సరాల తర్వాత ఎంత ట్రాఫిక్ ఉంటుందో దానికి రోడ్డు వేస్తున్నా అని చెప్పి అందరినీ మభ్య పెడుతున్నాడు, పిచ్చోళ్ళని చేస్తున్నాడు అందరినీ. అరే నువ్వు 100 సంవత్సరాల తర్వాత ఎంత రోడ్డు కావాలో అంత ఖాళీ స్థలం వదిలిపెట్టి రోడ్డు ఈ రోజుకి అవసరంతో అంతే కట్టు. ఈ రోజున 60 అడుగులు రోడ్డు చాలు, 600 అడుగు రోడ్డు అవసరంలా. 100 సంవత్సరాల తర్వాత 600 అడుగు రోడ్డు అవసరమా ఉంటే ఆ రోజున కట్టుకుంటారు, అలా పెంచుకుంటూ పోతారు రోడ్డుని. నువ్వు ఖాళీ స్థలం వదులు. ఆయన అంటే లేదు 100 సంవత్సరాలతో ఎంత అవసరం ఉందో ఆ రోడ్డు ఇప్పుడే కడతా అంటాడు. ఇప్పుడే కడతా అంటే దాంట్లో 2 లాభాలు. 60 అడుగుల రోడ్డు అయితే కిలోమీటర్కి 50 లక్షలు అవుతుంది, దీనికి కిలోమీటర్కి 80 కోట్లు అట్లా ఖర్చు పెడతాడు. దానివల్ల ఎక్కువ ఖర్చు పెడితే ఎక్కువ అవినీతి చేయొచ్చు, నంబర్ 1. నంబర్ 2, ఏటా వరదలు వస్తాయి రోడ్డు కొట్టుకుపోతుంది. వేసిన రోడ్డు కట్టుకుపోయింది, దానికి మరమ్మతులని మళ్ళీ కాంట్రాక్ట్ ఇవ్వచ్చు, అట్లా దోచుకోవచ్చు. అది కాకుండా రోడ్డు వేయకపోయినా సరే రోడ్డు వేసాము కొట్టుకుపోయిందని చెప్పొచ్చు. అమరావతి అంటే ఏటా వరదే కదా, అది అమరావతి కాదు, వరదావతి. సో అమరావతి ఎందుకు అసలు కొత్త రాజధాని ఎందుకు అంటున్నాడంటే, ఆల్రెడీ విశాఖపట్నంలో పెట్టడానికో కొత్త కట్టడాలు కొత్త రోడ్లు వేయాల్సిన అవసరం లేదు. సో కొత్త రోడ్లు వేయాలి, కొత్త రైల్వే స్టేషన్ కట్టాలి, కొత్త ఎయిర్పోర్ట్ కట్టాలి, ఏటా కొట్టుకుపోవాలి, వాటిని రిపేర్ చేయడానికి మళ్ళీ ఖర్చు పెట్టాలి, లేదా అసలు అది వేయకుండానే వేసాము కొట్టుకుపోయిందని రాసుకునే అవకాశం ఉంది. అందుకనే అమరావతి రాజధాని. కానీ పైకేంటి మరి నేషనల్ ఇంటర్నేషనల్ కనెక్టివిటీ పెరుగుతుంది, ప్రజలకు కూడా అది కట్టే టైంలో ఉపాధి దొరుకుతుంది, ఇవన్నీ చెప్తున్నారు. పచ్చి అబద్ధాలమ్మా, ఇవన్నీ పచ్చి అబద్ధాలు. ప్రజలకు తెలియదు, వైసీపీ సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది జనాలకి. అయితే అసలు కొంతమంది ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఇంకా అమరావతి రాజధానిగా చేసే అది 100 సంవత్సరాలైనా కూడా ఇంకా అవ్వని పని అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అవ్వదంటారు. చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారు మావిగా అని చెప్పిన తర్వాత అమరావతిలో పెట్టుబడి పెట్టడం మానేశారు. జగన్మోహన్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు. మావిగన్ అంటే నేను వస్తే మావిగనే రాజధాని, ఇక్కడ నువ్వు పెట్టుబడి పెట్టావంటే నీ కర్మ, నీ దరిద్రం నీదే. నేను ముందే వార్నింగ్ ఇస్తాను. ఇండైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే అమరావతిలో పెట్టుబడి పెట్టే వారికి ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చారు. బాబు డబ్బులు ఏమన్నా పెట్టుబడితే నాకు సంబంధం లేదు, నేను మావిగన్ రాజధాని అన్నాను, రేపు పొద్దున్న నేను వస్తే మావిగనే రాజధాని. కాబట్టి నువ్వు పెట్టుబడి పెట్టుకుంటే లాస్ అయితే నీ కర్మ. జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అంటే ఏంటంటే అమరావతిలో పెట్టుబడి పెట్టే వాళ్ళకి డైరెక్ట్ వార్నింగ్.